హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఫస్ట్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అండ్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా చేంజెస్ ఆర్డర్స్ వైజ్ చేంజెస్ లేకపోయినా కూడా ఈసారి ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారు, ఎలిమినేట్ అవ్వబోయే క్యాండిడేట్ ఎవరు అని అంటే ఆబ్వియస్లీ ఎవరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా యష్మికి వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది అండ్ క్లియర్ కట్గా నాంచి చెప్పాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్తున్నాను. అండ్ యష్మికి వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది. రాను 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 ఓటింగ్ ఆర్డర్ అనేది గ్రాఫ్ తగ్గిపోతూ వస్తుంది అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టాలా. ఇప్పుడు ఆల్రెడీ కంటెండర్ టాస్క్ అయితే నడుస్తూ ఉంది అండ్ కంటెండర్ టాస్క్ ఎవరు అవుతున్నారు ఏంటి అని అంటే ఫస్ట్గా ప్రేరణ అవుట్ అయిపోతుంది. ఈ టీషర్ట్ పైనుంచి ఒక టీషర్ట్ వేస్తారు, వాళ్ళ నేమ్ ఉన్న టీషర్ట్, వాళ్ళ పేరు చెప్పి పైనుంచి కిందికి వేస్తారు. అది అక్కడ ఉన్న 5 బొమ్మలు అంటే ఒక బొమ్మల్ని ఏర్పాటు చేసి ఆ బొమ్మకి ఎవరైతే ఆ టీషర్ట్ పెడతారో బజర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఆ టీషర్ట్ అనేది కాపాడుకోవాలి. సో ఆ కాపాడుకున్న వాళ్ళు ఆ బజర్ వచ్చినాక టీషర్ట్ తొడిగితే వాళ్ళు కంటెండర్ అవుతారు, చీఫ్ కంటెండర్. ఈసారి కంటెండర్కి స్పెషల్ ఏంది అని అంటే ఈసారి డైరెక్ట్గా సెమీఫైనల్కి వెళ్ళొచ్చు. ఈ చీఫ్ లాస్ట్ చీఫ్ అనమాట. సో కంటెండర్గా వెళ్ళిపోవచ్చు, మీరు డైరెక్ట్గా 14th వీక్లోకి అడుగు పెట్టచ్చు. ఎందుకంటే ఈ వీక్ తప్పించుకున్నారనుకో నెక్స్ట్ వీక్ చీఫ్ కాబట్టి సో ఖచ్చితంగా ఆ పై వచ్చే వీక్ వరకు 14 వీక్ల వరకు ఖచ్చితంగా ఉంటారనమాట. 13th వీక్ మిస్ అయితే సెమీఫైనల్కి వెళ్ళిపోతారని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అలా కంటెండర్ టాస్క్లో అందరు ఎవరి కాళ్ళు బాగానే ఆడుతున్నారు అండ్ పృథ్వీకి గౌతమ్కి పెద్ద గొడవ అయితే జరిగింది అండ్ పృథ్వీకి అవినాష్కి కూడా గొడవ అయింది, యష్మికి అండ్ విష్ణుప్రియకు గొడవ అయింది అండ్ ప్రేరణకి మన ఎవరికో గొడవ అయింది. సో మొత్తానికైతే ఎవరెవరు పోయారంటే కంటెండర్ టాస్క్లో ఫస్ట్గా వెళ్ళిపోయింది మాత్రం మన ఎవరు ప్రేరణ, సెకండ్ వెళ్ళిపోయింది మాత్రం గౌతమ్ అండ్ థర్డ్ అవినాష్ అండ్ ఫోర్త్ వచ్చేసరికి మాత్రం ఎవరు నబీల్ వెళ్ళిపోయారు. సో ఈ నలుగురు వెళ్ళిపోయాక లాస్ట్లో ఇద్దరు ఉంటారు, నబీల్ మన నిఖిల్ అండ్ రోహిణి. వీళ్ళిద్దరి ఉన్నప్పుడు హౌస్ మేట్స్ కాల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రోహిణికి ఛాన్స్ ఇస్తారనమాట. సో రోహిణికి ఛాన్స్ ఇచ్చినప్పుడు సో మిగతా 5 కంటెండర్స్ అయ్యారు. ఎవరెవరు? పృథ్వీ, యష్మి, తేజ అండ్ మన ఎవరు పేర్లు గుర్తొస్తలేవేంద్రా బాబు, పృథ్వీ, తేజ, యష్మి అండ్ విష్ణుప్రియ, రోహిణి. ఈ 5 మాత్రం కంటెండర్స్ అయ్యారనమాట, చీఫ్ కంటెండర్స్. చీఫ్ కాలేదు ఇంకా. సో మొత్తానికైతే లైవ్లో టాస్క్ కూడా నడుస్తూ ఉంది, ఇంకా అప్డేట్ కంప్లీట్ టాస్క్ అయితే కంటెండర్ టాస్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు అనమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఓటింగ్ గురించి. ఓటింగ్ ఏంటి అని అంటే సో నిజంగానే విన్నర్ రేస్లో ముందుకెళ్ళిపోతున్నాడు, విన్నర్కి కావాల్సిన ఓటింగ్ అనేది పడుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకనంటే నబిల్ కూడా నామినేషన్లో ఉన్నప్పుడు సో ఈ రేంజ్ డిఫరెన్సెస్ నెక్ టు నెక్ నబీల్కి అండ్ నిఖిల్కి ఇద్దరికి నెక్ టు నెక్ ఓటింగ్ పడింది. ఒకానొక టైంలో నబిల్ నిఖిల్ని క్రాస్ చేసి కూడా ముందుకెళ్ళాడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ కంబ్యాక్ అవ్వాలి అని చెప్పేసి అందరూ అనుకున్నా కూడా బట్ ఆ రేంజ్కి రీచ్ అవ్వలేకపోతున్నాడు. సో నిఖిల్కి నిజంగా దూసుకుపోయేంత ఓటింగ్ అనేది పడుతుంది. ఒక గౌతమ్ కూడా ఈ వీక్లో నామినేషన్లో వచ్చుంటే అసలు క్యాపబిలిటీ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేది అందరికీను. సో అందరూ చాలామంది వీళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఫ్యాన్ వార్ ఏదైతే నడుస్తుందో దాని మీద క్లారిటీ వచ్చేది, ఎవరు విన్నర్ అవుతారు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ మెయింటైన్ చేసి క్లారిటీ తోటి ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు అనేది క్లియర్గా అర్థమయ్యేది. సో ఇప్పుడున్న పరిస్థితులలో నిజంగా దరిదాపులో అంటే నిఖిల్కు పడే ఓటింగ్ దరిదాపులకు కూడా ఎవరు కూడా వెళ్ళలేనంత పరిస్థితిలోకి వచ్చింది అనమాట. 36%, మార్నింగ్ చూసుకుంటే 35 ఉన్న ఓటింగ్ ఇప్పుడు ఒక 1% పెరిగి 36% తోటి టాప్ రేంజ్లో దూసుకుపోతున్నాడు. అండ్ ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి దగ్గర 10% ఉంది, 10 to 11% ఓటింగ్ అనేది డిఫరెన్సెస్ ఉంది. సో అందుకనే విన్నర్కి కావాల్సిన ఓటింగ్ తోటి ముందుకు దూసుకెళ్తున్నాడు అనే దాంట్లో ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. నబిల్కి కూడా 1% ఓటింగ్ అనేది ఆడాడు. ఈరోజు టాస్క్లో బీభత్సంగా అసలు క్షణాల మీద గేమ్ అనేది ఫినిష్ చేస్తున్నాడు, ఆ రేంజ్లో ఆడుతున్నాడు అనమాట. అలా టీషర్ట్ పడగానే ఇలా పట్టుకొని లాగేసి చింపి పడేస్తున్నాడు ఎక్కడికక్కడ. సో ఆ విధంగా 26% తోటి నబిల్ ఉన్నాడు. బట్ నబిల్కి విన్నర్ కావాల్సినంత ఓటింగ్ అయితే పడట్లేదు. సో ఖచ్చితంగా నబిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్టివ్గా ఓటింగ్లో పాల్గొనాలి అని నేను అనుకుంటున్నాను. బట్ మీ వర్షన్ మీ ఇష్టం. సో నబిల్కి ఓటింగ్ అనేది ఈ రేంజ్ ఓటింగ్ పడితే మాత్రం ఖచ్చితంగా విన్నర్ అయ్యే క్వాలిటీస్ చాలా తక్కువ అయిపోతాయి. సో ఫ్యాన్స్గా అండ్ ఆయన అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటింగ్ అనేది
పెంచడానికి ట్రై చేయండి. దాన్ని కూడా ఏదో జిమ్మిక్లు మ్యాజిక్లు చేసేసి హైప్ క్రియేట్ చేసే కాదు. కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్ పోల్స్లలో చాలా వరకు నబిల్ కూడా టాప్లో ఉన్నాడు, కొన్ని వీటిలలో ప్రేరణ కూడా టాప్లో ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే గజిబిజి గందరగోళం ఉంది. పిఆర్ స్టెంట్లు బీభత్సంగా యూజ్ చేస్తున్నారు, అందుకే కేర్ఫుల్గా ఉండండి. అండ్ వీళ్ళకు తక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ ఉంది, వాళ్ళకి తక్కువ ఉంది, వీళ్ళకి ఎక్కువ ఉంది అని చెప్పేసి అన్నంత మాత్రాన ఈ సైట్లలో వెబ్సైట్లలో బాగా పాపులేషన్ అవుతున్నాయి. పాపులారిటీగా ఎక్కువ పాపులర్ ఉన్న సైట్లలో కూడా గజిబిజి అవుతున్నాయి. సో అందుకే చెప్తున్నాను, మ్యాక్సిమం ఎక్కువ ఉందని చెప్పేసి నెగ్లిజెన్సీతో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన రిజల్ట్ కాకుండా ఇంకా వేరే రిజల్ట్ వచ్చేస్తుంది మీ కంటెస్టెంట్ మీద. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో నబిల్కి 26%, మార్నింగ్కి ఇప్పటికి 1% పెరిగింది. అండ్ టాస్క్లు ఇరగదీసేస్తున్నాడు. అండ్ తర్వాత వచ్చేసరికి ప్రేరణ. సో ప్రేరణకి మార్నింగ్ 23% ఉన్న ప్రేరణ ఓటింగు ఇప్పుడు సడన్గా చూసుకుంటే మాత్రం 20%కి వచ్చింది. అండ్ మళ్ళీ 6% డిఫరెన్సెస్ అవుతుంది. అండ్ మార్నింగ్కి ఇప్పటికీ మార్నింగ్ చూసుకుంటే 2%, నబిల్కిను ప్రేరణకి 2% డిఫరెన్సెస్ ఉండే. ఇప్పుడు చూసుకుంటే మాత్రం మామూలుగా కాదు, రేంజ్లో గజిబిజి అయిపోయింది అనమాట. ఏంటి ఆ గజిబిజి అని అంటే, సో పొద్దున చూసుకున్నప్పుడు 2%, ఇప్పుడు చూసుకుంటే 6%. అందుకనే చాలా అంటే చాలా చేంజెస్ అవుతున్నాయి పొద్దునకి ఇప్పటికీ. అండ్ ఇంకో గంట తర్వాత కూడా చేంజెస్ చాలా జరుగుతూ ఉన్నాయి. సో అందుకనే మీకు నచ్చిన కంటెస్టెంట్కి మాత్రమే ఓట్లు వేసుకోండి. ఓట్లు మాత్రం స్ప్లిట్ చేశారు అని అంటే అనవసరంగా ఆగమైపోయేది మీ కంటెస్టెంట్ మాత్రమే. సో అందుకే చెప్తున్నాను. అండ్ ప్రేరణ చాలా బాగా గేమ్ ఆడుతుంది. అండ్ ఫస్ట్ తీసేసినా కూడా ఒక స్ట్రాటజిక్గా అందరితో మాట్లాడడం, ఎవరు కంటెంటర్ అవ్వలేదు, ఎవరు చీఫ్ అవ్వలేదు, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి. అండ్ నబిల్తో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, నాకు బాగా నచ్చింది. నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను కదా, నువ్వు నాది ఫస్టే జింపేయకుండా ఉండుంటే సో ఖచ్చితంగా నేను కంటెంటర్ అయ్యేదాన్ని, ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయరు, నేను చీఫ్ అయ్యేదాన్ని కాదు, అది నాకు కూడా తెలుసు. సో ఆ సిచ్యువేషన్ జరుగుతుందని కూడా తెలుసు, నువ్వు కొంచెం ఆలోచించాల్సింది. అట్లీస్ట్ నాకు ఆడే స్కోప్ అని వచ్చేది, నువ్వు దానివల్ల నాకు ఆడే స్కోప్ కూడా లేకుండా పోయింది అని చెప్పేసినప్పుడు లేదు నేను లాస్ట్ వీకే నువ్వు అయ్యావు కదా, ఆ థాట్ ప్రాసెస్ తోటి నేను తీసేశాను. అండ్ గౌతమ్ కూడా అయ్యాడు, గౌతమ్ని అందుకని తీసేస్తాను. నెక్స్ట్ అవినాష్ చూస్తే అవినాష్ది కూడా తీసేస్తాను. సో అయిన వాళ్ళకి ఛాన్స్ అని కాదు, అయిన వాళ్ళు వచ్చిందంటే ఖచ్చితంగా తీసేస్తాను అని చెప్పేసి చాలా బాగా ఆర్గ్యుమెంట్ అనేది కాదు, చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అనేది బాగా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి పృథ్వీరాజ్ ఉన్నాడు. పృథ్వీరాజ్ ఖచ్చితంగా 10% ఉంటే మార్నింగ్కి ఇప్పటికీ ఒక 1% అయితే ఈయనకు కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. ఎంత గ్రూపిజం అన్నా ఏమనుకున్నా కొన్నిసార్లు ఆ గ్రూప్గా ఆడితేనే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలో కూడా గ్రూపిజం అని అంటే ఖచ్చితంగా అవ్వాలి. ఇప్పుడు ఒక టీ షర్ట్ వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడాలి, ఒక్కరే ఉండి వాళ్ళ చేతిలో పడకుండా మిగతా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలి అంటే కాని పని ఇండివిజువల్గా. కానీ ఎలివేషన్ కోసం ఆ విధంగా కూడా ఆడొచ్చు. బట్ ఏంటంటే ఇప్పటికి కూడా నిఖిల్ అందరికి సపోర్ట్ చేస్తున్నట్టుగానే మన పృథ్వీ వీళ్ళు అంతా ఒక టీమ్గా, ఒక యష్మి సపరేట్గా వచ్చింది, నిఖిల్ పృథ్వీ వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద గేమ్ ఆడుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఆ విధంగా చూసుకొని నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పృథ్వీకి స్ప్లిట్ చేశారు అని అంటే ఇప్పుడు కూడా స్ప్లిట్ చేసే పరిస్థితి వచ్చింది అని అంటే ఎవరే ఏం చేయలేము, కొంచెం ఆలోచించుకొని ముందుకు తీసుకెళ్ళండి. అండ్ పృథ్వీకి కూడా డేంజరస్ పొజిషన్ ఉంది. సో బిగ్ బాస్ కాల్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అటు ఇటు చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి పృథ్వీకి ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి, ఈయన కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. సో 10% ఓటింగ్, మార్నింగ్కి ఇప్పటికి 1% పెరిగింది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి యష్మి. సో యష్మిని ఈరోజు కొత్త డిఫరెంట్గా ఆలోచిస్తుంది. అండ్ ఆపోజిట్గా అంటే ఏదైతే అందరూ చెప్పారో గ్రూప్ అని చెప్పేసి ఆ గ్రూప్కి ఎగనెస్ట్గా ఆడుతుంది అనమాట. పృథ్వీ టీషర్ట్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. అండ్ ఎదుటి వాళ్ళ టీషర్ట్ను కూడా తగ్గాఫార్ ఇవ్వడానికి చాలా ట్రై చేసింది. కానీ కొంతమంది ఇప్పుడు విష్ణుప్రియ ట్రిగర్ చేసింది, దానికి ట్రిగర్ అయిపోయింది. సో అలా కొన్ని మనం ఆడడం ముఖ్యం కాదు, కొన్ని విషయాలకి ట్రిగ్గర్ కాకుండా ఉండడం ముఖ్యం అనమాట. సో ఆ విషయాల్లో కొన్ని నెగిటివిటీ వస్తాయి. ఇప్పుడు నువ్వు అందరూ చెప్పారని చెప్పేసి ప్రతిదానికి గొడవేసుకొని గొడవలు పెట్టుకుంటే అదైపోదు కదా అని చెప్పేసి విష్ణుప్రియ చెప్పిన దానికి జనాలు ఆలోచించకుండా ఆ సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ అదే కన్ఫర్మేషన్ అని కాదు, కానీ కొంచెం ట్రిగ్గర్ అవ్వద్దు. ఎంత అగ్రెసివ్గా ఆడుతుందో గేము ఆ విషయాన్ని కొంచెం ట్రిగ్గర్ అవ్వకుండా ఆడితే బెటర్ అనేది నాకు పర్సనల్గా అనిపించింది. సో మీకేమనిపించింది ఏందనేది కింద కామెంట్ చేయండి. ఈసారి ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేయబోయేది ఎవరు అనంటే యష్మికి ఛాన్సెస్ ఉంది, బట్ అంతే విధంగా పృథ్వీకి కూడా ఉంది. సో 8% ఓటింగ్ ఉంది. మార్నింగ్కి ఇప్పటికీ పెద్ద చేంజెస్ ఏం రాలేదు, అయినా కూడా సేమ్ ఓటింగ్ అనేది ప్రాసెస్ నడుస్తుంది. అండ్ పృథ్వీకి 1% పెరిగింది అని అంటే ఇంకా కొంచెం డేంజర్ జోన్లోకి వచ్చినట్టే కదా. సో యష్మి ఫ్యాన్స్ అండ్ పృథ్వీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆట నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి.
అండ్ మన నెగిటివ్ కామెంట్స్ కంటే మీరు మీకు నచ్చిన కంటెస్టెంట్ మీద కావాల్సినంత పబ్లిసిటీ చేసుకోవచ్చు. మన కామెంట్లలో కూడా వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వచ్చు. కానీ బ్యాడ్గా కామెంట్ చేసి రచ్చ చేసుకుంటే ఏం ఒరిగేది ఏమి ఉండదు. మీ కంటెస్టెంటే బ్యాడ్ అయిపోతాడు, అంతకుమించి ఇంకేమి లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్